స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, హేమంత ఋతువు, పంచమి, ఆదివారం, జనవరి 19వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ప్రాతకాలే ప్రాతర ఆరాధన సమేత సువర్ణ కుంభచీడితో మహోత్సవాంచ కరిష్యే సంకల్పే ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ధ్యానం సమర్పయ పరవీద ఆగాత్సవ శ్రేయ పుష్పై పూజయే ఓం భగవద్యాసు అభిఘ్నమస్తు ఆయుష్య భగవాన్ వాసుదేవ చార్థోమార్జయద సభాప్రణశ్యతాంత్వా నమః పీతవాసనార్ధన నమోస్తుతే గోవింద విశ్వేతాదే ఓం బృహత్ సామక్ సమర్పణ చేస్తున్నారు. నమస్కారం. ప్రథమంచు శుభ్రం యజ్ఞోపవీతం దేవరాజ దేవజనం సామ్రాట్. చక్కగా స్వామి క్షేత్రంలో మహవ్యోస కన్యాదానం కళ్యాణోత్సవం ఇస్తూ ఉన్నాం. ఇక్కడ రాజరాజేశస్యందరే మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన భార్గవ కృష్ణ బౌద్ధి గణగర్తే సావధాన స్వర్ణగిరివాస గోవింద పది ధ్రువంద ఇంద్రశ్చక్రత్రియనాశనే ప్రీతి పుష్పింద. నమశ్చంద్ర సహోదరి నమస్తే మృతజోనజే గోవింద. మంగళ లక్ష్మీరమణ గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 6,500 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.